సో అందరికీ నమస్కారం. నా పేరు గ్యారేజ్ ఉన్నారు. టుడే ఇస్ డే. కొన్ని విషయాలు మీకు ఈరోజు మాట్లాడబోతున్నాను. తర్వాత అప్రిషియేషన్ కూడా చేద్దాం. చూడొచ్చు. ఆ, కొన్ని విషయాలు మీతో నేను డైరెక్ట్ డిస్కస్ చేయబోతున్నాను. చూడండి, ఈరోజు తారీఖు 13 ఆగస్టు 2025లో మనం ఉన్నాం. గతంలోకి వెళ్దాం. ఈరోజు చూడండి, 13 ఆగస్టు 2016లో ఏదో ఒక ఫోటో ఒకటి పెట్టాను. ఆ ఫోటో ఎందుకు పెట్టాను కూడా తెలియదు. ఏదో ఫోటో తీసుకున్నాను. కాలేజీలో పనిచేసేటప్పుడు ఫోటోస్ ఇవి కవర్ ఫోటోలో పెట్టాను. ఇదే కాలేజీలో అప్పట్లో రాజరత్న సర్వడా చేశాడు. అప్పట్లో ఫోటోలు ఇవి. రాజరత్న సర్వడా ఉన్నాడు. సో అలానే సేఫ్ షాప్ లో లేదు కదా అప్పట్లో, వేరే ఏ పోస్టులు ఉంటాయి. అండ్ సేఫ్ షాప్ లో ఇంకా రాలేదు లేదు అప్పటికి. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, వచ్చాను సేఫ్ షాప్ లోకి వచ్చాను. అప్పట్లో ఒక అతనిదే పుట్టినరోజు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి బర్త్డే చేశారు. చిన్న చిన్న లెవెల్స్ లో అలా బర్త్డే చేయకూడదు. చేశా, ఎందుకంటే అట్లా యాక్టివ్ అవుతాడని చేశాను. బట్ యాక్టివ్ అవడం దేవుడు తెలుగు, కొంచెం చనువు ఎక్కువ అయిపోయింది అనమాట. సో అలానే 3 years ago ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఏదో వీడియో చూద్దాం, అదే వీడియో. అండగా మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. సోమశేఖర మావజీ నేషనల్ లెవెల్ ప్యానల్ లో గ్రేట్ మెంటర్ కోచ్ శ్రీ కె సోమశేఖర మావజీ ద్వారా అభినందనలు తీసుకుంటా మన డిస్ట్రిక్ట్ టీమ్ టాప్ లీడర్, హెచ్సిటి ఓనర్, న్యూ బ్రాండ్ అభినందన, ర్యాంక్ 7 చివర్, నేషనల్ లెవెల్ డిస్ట్రిక్ట్ క్రియేటర్. అంటే నా గురించి నేనే రాసుకున్నాను. నేనైతే మీ అందరికి అప్రిషియేషన్ చేయడానికి నేను ఉన్నాను. సో ఎలివేషన్ చేసాకి నా గురించి అప్రిషియేషన్ అంత అంత ఎక్కువగా చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని నేనే నా గురించి నేను ప్రమోషన్ చేసుకుంటూ ఉండేవాడు. సో చూడండి, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. గ్యారా చిన్నారావు గారు 1,62,664 రూపీస్. వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ చిన్నారావు గారు. ప్రౌడ్ ఆఫ్ యూ. 1,62,664 రూపాయల చెక్ గాను వెరీ బిగ్ కంగ్రాచులేషన్ చిన్నారావు గారు. అమౌంట్ కూడా రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ గా ఉంటూ ముందుండి నడిపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. పుష్ప అంటే ఇదే ఆగస్ట్ నెలలో ర్యాంక్ 7 ఇన్కమ్ వచ్చింది 3 years బ్యాక్ నాకు. అది ఆ వీడియో ర్యాంక్ 7 ఇన్కమ్ అనమాట. ర్యాంక్ 7 ఇన్కమ్ మళ్ళీ చూడండి ఒకసారి. అండగా మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవును. చూడండి, అప్పుడు ర్యాంక్ 7 తీసుకున్నాను, ఇప్పుడు ర్యాంక్ 11 తీసుకోబోతున్నాను. నిలబడి ఉంటే అంతే. ట్రెండ్ సెట్ చేస్తా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. గ్యారా చిన్నారావు గారు 1,62,664 రూపీస్. వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ చిన్నారావు గారు. ప్రౌడ్ ఆఫ్ యూ. 1,62,664 రూపాయల చెక్ గాను వెరీ బిగ్ కంగ్రాచులేషన్ చిన్నారావు గారు. అమౌంట్ కూడా రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ గా ఉంటూ ముందుండి నడిపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. చూడండి, 5 ఆగస్టు 2022 నా అకౌంట్ పడింది 1,54,000 ర్యాంక్ 7. బిడ్డ ఇది నా అడ్డ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. సో రైట్, మన సోమశేఖర మావజీ నాకు జూమ్ లో మాట్లాడిన మాటలని సో ఇలా ఒక వీడియో తయారు చేసుకొని ప్రమోషన్ చేసుకున్నాను. అది 3 years బ్యాక్. సో రైట్, చూడొచ్చు. ఏదో కొద్ది రోజుల పాటు మురిపించే విధంగా నేను ఎప్పుడు చేయలే. సేఫ్ షాప్ లో చాలా మంది వ్యక్తులు వస్తారు సేఫ్ షాప్ లో,
కొద్ది రోజులు, ఒక వారం రోజులు మురిపిస్తారు, ఒక నెల మురిపిస్తారు, ఒక 5-6 నెలలు మురిపిస్తారు, ఒక సంవత్సరం మురిపిస్తారు. అర్థమవుతుందండి? ఎన్నాళ్ళు మురిపిస్తారు వాళ్ళు? ఎన్నాళ్ళు మురిపిస్తారు? సంవత్సరం. ఎన్నాళ్ళు మురిపిస్తారు చెప్పాలి? కొద్ది రోజులు మురిపిచ్చేసింది. ఇంకా నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు, నాకు అవ్వట్లేదు, నాకు రావట్లేదు అని చేతులు తీసి వెళ్ళిపోతారు. ఎందుకు అలా చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సేఫ్ షాప్ అనే బిజినెస్ లో కంప్లీట్ లెర్నింగ్ అనేది లేక, నేర్చుకోలేక. ఫస్ట్ నేర్చుకుంటానికి చాలా చాలా ఆసక్తి చూపించాలి. నేను చెక్ చేస్తున్నాను, 5:45కి నేను జూమ్ ఆన్ చేశాను. ఫస్ట్ నాగరాజ్ సార్ వచ్చాడు, అలా 2-3 లీడర్స్ వచ్చారు, లీనా మేడం వచ్చారు టాప్ లీడర్లో. ఇలా కొద్దిమంది వస్తున్నారు, కొంతమంది ఎప్పుడో చూద్దామలే, చేద్దామలే. అంటే అర్థం చేసుకోండి, ఈ బిజినెస్ లో నాకు సక్సెస్ రావట్లా, నాకు డెవలప్మెంట్ అవ్వట్లా అంటే ఎలా వచ్చింది? సక్సెస్ తీసుకుంటే మనకి ఏ అర్హత ఉంది? ఈరోజు పొద్దున్నే 5:45 లేచి జూమ్ ఆన్ చేసి, ఇంత ఒక జూమ్ కాదు 4 జూమ్లో మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మొదలు పెడితే 9 గంటల వరకు మాట్లాడతాము, అప్రిషియేషన్ చేయడం ఇదే పని. సో చూడండి, నేను ఒకటే చెప్తున్నాను, కొద్ది రోజుల పాటు కొంచెం మనసు పెట్టండి సార్. మేము మీ లెవెల్ ఆఫ్ వర్క్ చేసి వచ్చాం, మీలాగా పొద్దున్న లేచి కానీ సాయంత్రం ఫీల్డ్ వర్క్ చేసాం, ఎండలో తిరిగాం, వర్షంలో తిరిగాం, ఎండకెండి వానకి తడిచి చలికి వణికి కష్టపడ్డాం. కష్టపడకుండా ఊరికే ఈ రోజు ఏదో సదా కూర్చొని ఏదో 4 మాటలు చెప్తున్నాడు, ఈయన కారులో తిరుగుతున్నాడులే, ఊరికే వచ్చేసింది అనుకుంటారు. ఈ రోజు మేము పడుతున్న, అనుభవిస్తున్న ఎంజాయ్మెంట్ అంతా కూడా ఒక 4 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం మీరు ఇప్పుడు ఏదైతే కష్టపడతారో ఆ పని మేము చేసి వచ్చాం. ఈ బిజినెస్ అంతే, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనస్ఫూర్తిగా హానెస్టీగా కానీ పనిచేయగలిగితే తర్వాత నువ్వు లైఫ్ లాంగ్ ఇగో ఇలా దర్జాగా కాలు మీద కాలేసుకొని హ్యాపీగా కూర్చొని ఇలా జూమ్ క్లాస్ మాట్లాడుతూ కూడా డబ్బులు టకా 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 వస్తాయి. ఇప్పుడు ఎక్కడికి ఫీల్డ్కి వెళ్ళే పని లేదా, ప్లాన్కి వెళ్ళే పని లేదు. ఈ వాచ్ విన్నర్లు ఫోటోలు పెడతాక నా టైం సరిపోవట్లా, ఈ టార్గెట్ విన్నర్ ఫోటోలు పెడతాం టైం సరిపోతుంది. అంటే అంతమంది అయిపోయారు. ఇక్కడ సరదాగా కూర్చున్నా సరే ఎక్కడెక్కడ నుంచి ఐడీలు పడిపోతూ, ఎక్కడెక్కడ నుంచి విన్నర్స్ అయిపోతూ, జస్ట్ జూమ్ క్లాస్ మాట్లాడితే చాలు నాకు. నేను జూమ్ క్లాస్ మాట్లాడితే చాలు, ఆ విధంగా విన్నర్స్ అయిపోతారు. నేను ఎక్కడికి ప్లాన్కి వెళ్ళే పని లేదు, ఫాలోఅప్కి వెళ్ళే పని లేదు, వర్క్ చేసే పని లేదు. జస్ట్ నేను ఇక్కడ ఉండి జూమ్ కాల్లో మాట్లాడితే విన్నర్ అయిపోతారన్న. మీకు 2 రోజుల క్రితం చెప్పాను, ఏం చెప్పాను? టైగర్స్ మీ వైపు నాకు చాలా మంది విన్నర్స్ అయ్యారు, నేను ఇంకో వైపు వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి నేను వర్క్ చేయాలి అని చెప్పాను. 2 రోజులు ఫస్ట్ విన్నర్ ఖమ్మం ఇళ్ళ నుంచి వచ్చారా లేదా? అర్థమవుతుందా? ఫస్ట్ విన్నర్ వచ్చారా లేదా? ఫస్ట్ విన్నర్ కాదు, వరుస పెట్టి అటు కూడా వస్తారు. ఏ అంటే సక్సెస్ఫుల్ ఆ పర్సన్ దగ్గర అతని మాటకి అంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నాకు ఇంత వాల్యూ వచ్చింది, నేను చెప్తే మాటకి చాలా మంది కమిట్మెంట్ తీసుకుని వర్క్ చేస్తున్నారు, డీడీలు వస్తున్నాయంటే అది ఎవరు గొప్పతనం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అండ్ సేఫ్ షాప్ గొప్పతనం. ఈరోజు నా మాట చెప్తే, ఇక్కడ నుంచి నేను మాట్లాడితే జూమ్ క్లాస్ లో చెప్తే చాలు, టైగర్ రేపు పొద్దున నువ్వు కాంటెస్ట్ రావాలి, ఈ 2 రోజులు నువ్వు విన్ రావాలి, నువ్వు ఖచ్చితంగా చేయాలి అని అట్లా మాట్లాడితే చాలు. ఓకే గురుజీ, నేను చేస్తా గురుజీ, అది గురుజీ, ఇది గురుజీ అని జస్ట్ నా మాటకే వాల్యూ ఇచ్చి చేసేవాళ్ళు అంతమంది అయిపోయారు. చాలా మందికి నేను మాట్లాడలేదని కూడా పాపం వాళ్ళు హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. గురుజీ జూమ్ లో మాకు రావట్లేదు, మా టీంకి రావట్లేదు, మాకు కొంచెం మాట్లాడితే బాగుండు కదా, అలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇదంతా జరిగింది అంటే ఈరోజు బ్యాక్ సైడ్ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనస్ఫూర్తిగా, ఇది ఏ అప్లైన్ కోసం కాదు, ఏ డౌన్లైన్ కోసం కాదు, ఇది నా కోసం, నా ఫ్యామిలీ కోసం అని నేను చేసుకొచ్చాను. మళ్ళీ ఇక్కడ చూడండి, నేను ఏ రోజు అప్లైన్ మీద డిపెండ్ కాల. నేను పనిచేస్తాను, నరేష్ గురించి వస్తాయి, చెక్ వచ్చింది, ఇన్కమ్ వచ్చింది, బాగానే వస్తాయి. బట్ ఏ రోజు గురుజీ గురించి నేను ఎక్కువగా ఆలోచన చేయాల.
ఆయన జస్ట్ ఒక నెలకు ఫంక్షన్ పిలిపించుకుంటూ, ఎప్పుడైనా ఒకసారి జూమ్ పిలిపించుకుంటూ, గ్రౌండ్ లెవెల్లో 1 to 1 ఒక్కొక్కరితో నేనే మాట్లాడుతూ నేనే చేస్తా. అర్థమవుతుంది అందరికి. ఈ రోజు కాదు సార్, ఏ రోజు కూడా నేను ఏ అప్లై మీద డిపెండ్ కాలేదు. సో మనస్ఫూర్తిగా 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడతా రెడీనా? ఎస్ ఆర్ నో? మీకు మీకు సక్సెస్ రావట్లేదు అనే క్వశ్చన్ వేసి పోయే ముందు సక్సెస్ రావడం కోసం మీరు ఏ విధంగా కష్టపడతారో ఒకసారి చెక్ చేసుకోండి. అదొకటే నేను అడుగుతున్నా. పొద్దున్నే లేచి ఇదిగోండి మహాలక్ష్మి ఆమె ఇక్కడ ఆమె 50 ఏళ్ళు 52 ఏళ్ళు వయసు ఆమె. ఇదిగోండి ఇలా పొద్దున్నే వచ్చి చూపుచ్చి కూర్చుంది, కెమెరా తీసుకూర్చుంది. సక్సెస్ రాబట్టే ఎందుకు రాదు? ఖచ్చితంగా వచ్చింది, డౌట్ లేదు అందులో. ఇక్కడ వయసుతో పర్లేదు, చదువుతో పర్లేదు, అనుభవంతో పర్లేదండి బిజినెస్కి. ఈరోజు నా ఎంటైర్ టీంలో ఎంతో మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు. మరి వారందరికన్నా లేనా మేడం ముందుగా ఫాస్ట్గా ఎందుకు టోపా చేయరు? ఎందుకు ఫాస్ట్గా టోపా చేయరు? ఎందుకంటే రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఇది నాది, నేను కట్టుకుంటేనే నా టీం కట్టుకుంటాను అని చేసుకోబట్టి అలా సక్సెస్ అవుతున్నారు. సో ఈ విషయాలు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చేస్తారా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, సక్సెస్ రావటం ఈజీనే, సక్సెస్ ని నిలబెట్టుకోవడమే కష్టమైపోయింది. సక్సెస్ ఎవరికైనా వచ్చేసింది. ఇప్పుడు నేను ఇందాక నాకు సంస్కృతి మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడు? చిన్నారావు గారు గ్రేట్ గా చేస్తున్నారు, గ్రేట్ సూపర్ అన్నాడు, పోయాడు. వికాస్ చూసుకుంటే చాలా సార్లు పోడుతుంటారు. సక్సెస్ వచ్చేసింది నాకు. మరి ఆ సక్సెస్ నిలబెట్టుకుంటాక నేను ఎంత కష్టపడుతున్నాను చూడండి. ఈరోజు మీరు చెక్ చేసుకుంటే ఇండియా లెవెల్లో, భారతదేశం మొత్తంలో ఇప్పటి వరకు కాంటెస్ట్ విన్నర్స్ 9 మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? కాంటెస్ట్ విన్నర్స్ ఇప్పటి వరకు, వాచ్ విన్నర్స్ కాదు, వాచ్ విన్నర్స్ ఎవరికి సంబంధం లేదు. కాంటెస్ట్ విన్నర్స్ 9 మంది అయ్యారు. ఆ 9 మందిలో 2 నా అండర్లో ఉన్న టీంతోనే అయ్యారు. 7వ విన్నరు ఈ నగేష్ బాబు, 9వ విన్నరు బి శ్రీనివాస్, 2 విన్నర్స్. వికాస్ గురించి కింద 500 మంది డైమండ్స్ ఉన్నారు. ఒక్కొక్కరు విన్నర్ చేసినా 500 మంది విన్నర్స్ అవ్వాలి. ఇప్పటికి అంటే అంత త్వరగా విన్నర్స్ కాలేరు బయట, ఎవరు కూడా కాలేరు లేండి. అంత ఈజీ కాదు కాంటెస్ట్. మొన్న పోయిన నెలలో వచ్చిన కాంటెస్ట్ అప్పుడే విన్నర్ అవ్వడం అంటే అది నార్మల్ విషయం కాదు. ఇప్పటి వరకు 9 మంది విన్నర్స్ అయితే అందులో 2 నా యొక్క టీం, నా రెస్పాన్సిబుల్ టీంలో నేను మాట్లాడే వ్యక్తుల దగ్గర నుంచి ఉన్నారు. అంటే ఇప్పుడు ఇండియా లెవెల్లో నేను ఏ లెవెల్లో ఉన్నట్టు? టాప్ లో ఉన్నారు. టాప్ అనేది ఈ రోజు కాదు, ఎప్పుడో అర్జున అవార్డు విన్నర్ అయినప్పుడే ఇండియా లెవెల్లో టాప్ అయ్యాం. ఆ టాప్ అవటం పెద్ద విషయం కాదు. ఆ టాప్ నిలబెట్టుకుంటూ ఏ రోజు డౌన్ ఫాల్ కాకుండా, ఎప్పుడు డౌన్ అవ్వకుండా. నా టీంలో కొంతమంది డౌన్ అవ్వచ్చు, కొంతమంది ఈ టీంలో డౌన్ అవ్వచ్చు, కొంతమంది ఆ టీంలో డౌన్ అవ్వచ్చు. బట్ నేను ఎప్పుడు డౌన్ కాల. నా సక్సెస్, నా చెక్, నా ఇన్కమ్, నా లెవెల్ అన్ని కూడా హై చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈరోజు సేఫ్ షాప్ అనే బిజినెస్ లోకి వచ్చి రేపు ఇంకొక 6 రోజులకి, ఎన్ని రోజులకండి? 6 days కి, 6 రోజులకి, ఎగ్జాక్ట్లీ 6 రోజులకి నేను సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 6 సంవత్సరాలు చెప్పాలి. 6 సంవత్సరాలు నేను సేఫ్ షాప్ లో చేరి ఇంకొక ఆగస్టు 19కి 6 years కంప్లీట్ అయిపోద్ది. నేను 6 years కంప్లీట్ అయ్యే ప్రాసెస్ లో ఈరోజు ఈ మంత్ లో నాకు డైమండ్ షో కనిపిస్తుంది. అండ్ డైమండ్ షోతో పాటు ఎవరు చేయని విధంగా, సేఫ్ షాప్ హిస్టరీలో ఎవరు చేయని విధంగా ఈరోజు నాకున్న కొన్ని ఉన్నాయన్నమాట అచీవ్మెంట్లు. ఇది ఎవరు చేయలేని పని. ఇదిగోండి కనిపిస్తుంది మీ దగ్గరికి. లెఫ్ట్ వ్యూ ఎంత చెప్పాలి?
ఎంత లెఫ్ట్ బివి ఎంత? 60,000. 6,62,62,000. 6,62,000 రైట్ బివి 6,62,717 మావచ్చు. రైట్ బివి ఎంత? రైట్ బివి ఎంత? 6,63,68. ఎంత డిఫరెన్స్ ఉందండి? 300 డిఫరెన్స్ ఉంది. 300 బివి ఎంత డిఫరెన్స్ ఉంది? 300 బీవీ. ఇక్కడ 2,700, ఇక్కడ 3,000, అంటే 300 డిఫరెన్స్. కొంతమంది ఒక ర్యాంక్ 1 దాకా ఇలా మెయింటైన్ చేయగలరు, ర్యాంక్ 2 దాకా మెయింటైన్ చేయగలరు, ర్యాంక్ 3 దాకా చేయగలరు, ర్యాంక్ 4 దాకా చేయగలరు, ర్యాంక్ 5 దాకా చేయగలరు. బట్ ర్యాంక్ 6 దాకా కూడా కొంతమంది చేయగలరు, ర్యాంక్ 7 దాకా కూడా కొంతమంది చేయగలరు. బట్ అది దాటిపోయినాక వాళ్ళ చేతులు దాటిపోయింది. రైట్ వినిపిస్తుందా? ఎస్ మావచ్చు. ఎస్ మాధు, ఎస్ మాధు. ప్రకృతికి మనం అంటే చాలా కోపం, నేనంటే ఎక్కువ కోపం ప్రకృతికి. ఎందుకని?
ప్రాబ్లమ్స్ ఎన్ని ఇబ్బందులు ఉంటాయి నాకు తెలుసు. ఎస్ సో గురుజీ. లేడీగా ఉండి కూడా ఒక లేడీ లైన్ లాగా నువ్వు వర్క్ చేయడం ఇది ఇండియా లెవెల్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎస్ గురుజీ. గాడ్ బ్లెస్ చెల్లెమ్మ. ఎంతో మందికి వందల మందికి లీనా మేడం, మీరా మేడం ఎలాగైతే రోల్ మోడల్ ఉన్నారో అదే కోవలోకి నువ్వు కూడా రావాలి. ఎన్నో వందల మంది, Yes, వేల sir. మంది లేడీస్ నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఎస్ గురుజీ. ఇలానే అంతా మీ బ్లెస్సింగ్ గురుజీ. అవ్వాలి. ప్రతి దాంట్లో బ్యాంకాక్ విన్నర్ అయ్యాలి. ఓకేనా? ఓకే గురుజీ, అయితాను గురుజీ. ఏ బ్లెస్సింగ్ గురుజీ. ఏ రోజు చిన్న చిన్న విషయాలకు హట్ అవ్వద్దు. ఓకేనా? ఎస్ గురుజీ. ఓకే గురుజీ. లీనా మేడం, శ్రీనివాసు సారు అండ్ లీనా మేడం వాళ్ళు ఏం చెప్తే అది నో అనుకుంటే చేయండి. ఎందుకంటే వాళ్ళు పర్ఫార్మర్స్. వాళ్ళు సొంతంగా ఏం Yes, చెప్పరు. నేను చెప్పింది చెప్తుంటారు మీకు. దాన్ని మీరు పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్ళండి చెల్లి. ఎస్ గురుజీ. ఎస్ గురుజీ, చేస్తాను గురుజీ. డీడీ క్లోజ్ చేసిన వాళ్ళంతా కూడా డిషాక్ కూడా పట్టుకురండి. డిషాక్ తీసుకొస్తే వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఎస్ తీసుకుంటారు. గురుజీ. మెంబర్స్ కూడా అవుతారు వాళ్ళు. దిశా తర్వాత Yes, గురుజీ. నేను వచ్చి పలమనేరులో లేకపోతే మీరున్న ఏరియాలో మీ అందరికి సెలబ్రేషన్ చేస్తాను. పేరు పేరున మీ గడప గడపకి నేను విన్నర్స్ అందరి కడకి వస్తాను. ఎస్ గురుజీ. ఎంత ఎక్కువ మంది విన్నర్స్ చేస్తే అంత ఎక్కువ మంది కాడికి నేను వచ్చి వాళ్ళ ఏరియాలో అక్కడ కమిట్మెంట్ ఇస్తాను. ఎస్ గురుజీ. నాకు వచ్చి నా ఇన్కమ్ చూపిస్తాను, నా చెక్స్ చూపిస్తాను, వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ జనాల్లో ఇంకా ఎక్కువ పాజిటివిటీ వచ్చిందా కదా? చూపించినారు గురుజీ. సో కాబట్టి మీరు ఇంకా ఎక్కువ మంది వాచ్ విన్నర్స్ చేయండి. వాచ్ విన్నర్స్ ఇప్పుడు కొద్దిగానే ఉన్నారు, ఎక్కువ చేయాలి మీకు. అండ్ ఛాంపియన్ ట్రోఫీ మీరే తీసుకుంటారు. ఈసారి ఛాంపియన్ ట్రోఫీ ఎవరిది? తీసుకుంటాం గురుజీ. మాదే గురుజీ. ఛాంపియన్ ట్రోఫీ ఎవరిది? మాది లీలా మేడం టీమే గురుజీ. మీ టీమే. మీ టీమే తీసుకోవాలి. ఎస్ గురుజీ. కాంటెస్ట్ విన్నర్స్ కూడా అవ్వాలి. ఓకేనా? ఎస్ గురుజీ, మాదే గురుజీ. ఆల్ ది బెస్ట్ చెల్లెమ్మా. గాడ్ బెస్ట్. కాంటెస్ట్ విన్నర్ కూడా ఇవాళ కంప్లీట్ చేసేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. చేస్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. బ్లెస్సింగ్ గురుజీ. సో రైట్. సో నెక్స్ట్ అట్లానే ఆదిలక్ష్మి చెల్లి పైన అప్లైన్ లో మరి ఈ రోజు హ్యాట్రిక్ విన్నర్ అనమాట. హ్యాట్రిక్ కాంటెస్ట్ విన్నర్ శ్రీనివాస్ సార్ తో మాట్లాడదాం. సో శ్రీనివాస్ సార్ కోసం అందరూ కూడా బిగ్ క్లాప్ తో వెల్కమ్ చేద్దాం. తులేకర్ శ్రీనివాస్ గారు వెల్కమ్. బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. సూపర్. థ్యాంక్ యూ గురుజీ. వెల్కమ్ గురుజీ, లెజెండ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుజీ. హ్యాట్రిక్ విన్నర్ వెల్కమ్ టైగర్. గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ లెజెండ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కెమెరా ఆన్ చేసుకుంటే గారు నిన్ను అందరూ కూడా చూడాలనుకుంటున్నారు చాలా మంది. ఓకే గురుజీ. ఓకే గురుజీ. రైట్, మాట్లాడతాయి. గురుజీ, నేను బయట బోర్ తో కోసం అందుకు సింతమాన్ కింద ఉన్నాం గురుజీ. వాన పడతా ఉంది. పర్లేదు పర్లేదు, మాట్లాడు. ఏం కాదు. నీకు గురుజీ, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వాన కాదు, అక్షింతలు అనమాట. దేవుడు నిన్ను Thank you, గురూజీ. ఉండేందుకు అక్షింతలు వేస్తున్నాడు నీకు. థ్యాంక్ యూ గురుజీ. మాట్లాడాయి. గురుజీ, మాకు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి వాచ్ విన్నర్స్ కావచ్చు, కాన్స్టెంట్ మొత్తం నేను పూర్తి చేసి బ్యాంకాక్ కూడా నలుగురిని బ్యాంకాక్ చేసి మీకు గిఫ్ట్ గా ఇవ్వాలని నేను ముందు కూడా చెప్పాను గురుజీ. సేమ్ అదే విధంగా ఇప్పుడు బ్యాంకాక్ విన్ అయ్యి మీ వద్దకు వస్తాం గురుజీ. అంతవరకు మీతో ఎక్కువ మాట్లాడకూడదు అనేది మా ఆశయం గురుజీ. కానీ మాకు లీనా మేడం గాని, బాబా సార్ గాని, మీరా మేడం గాని చాలా మా గురించి చాలా కష్టపడుతూ మీరు మమ్మల్ని ప్రోత్సాహం చేస్తా ఉంటే మాకు లేని ఆనందం. ఎందుకంటే ఎక్కడ మేము పొందలేదు ఇది. మేము చాలా చోట్ల పనిచేసినాం గురుజీ, లేదని చెప్పలే. ఈ ఆనందాన్ని మేము ఎక్కడ పొందలేదు. అందుకు మేము చాలా గర్విస్తున్నాము. థ్యాంక్ యూ గురుజీ. మీకు ఈ రోజు ఇండియా లెవెల్లో మా అందరికి గర్వం తెచ్చే విధంగా నువ్వు అంత వర్క్ చేస్తున్నావు టైగర్. సో ఇండియా లెవెల్లో వికాస్ గురించి దాకా నా పేరు ఇంకా బాగా వెళ్తున్నా. సో ఈ రోజు మీ అప్లై లీనా మేడం, మీరా మేడం పేరు అంత గ్రాండ్ గా, సంశేఖర్ మోజీ దాకా అంత గ్రాండ్ గా ఉన్నా. సో మీ అందరు కష్టం అన్నమాట. మీరు ఇదే విధంగా కష్టపడుతూ మీకు కూడా పేరు తెచ్చుకుంటూ మాలాంటి అప్లై కూడా పేరు తెచ్చే విధంగా మీరు ముందుకు రండి. మీకు ఎక్కువ నరదృష్టి కూడా తగలకుండా నేను ఎక్కువ కూడా పొగడతలా మిమ్మల్ని. ఖచ్చితంగా ఇదే రికార్డు కంటిన్యూ చేయటే గారు నేను చెప్తున్నాను. 2 సంవత్సరాల్లో డైమండ్ అయిపోవాలి. 2026లోనే వీలైతే డైమండ్ అయిపోవాలి. 26 డిసెంబర్ కన్నా డైమండ్ అయిపోవాలి. ఓకే గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. మీ బ్లెస్సింగ్ గురుజీ. సేమ్ షాప్ లో రికార్డ్ బ్రేక్ చేయాలి. నువ్వు జాయిన్ అయింది నవంబర్ 2024. మళ్ళీ అదే నవంబర్ 2026 వెళ్ళేటప్పటికల్లా డైమండ్ అయిపోయి 2 నెలల్లో డైమండ్ అయిన రికార్డు బి శ్రీనివాసులు ఫ్రమ్ చిత్తూరు జిల్లా. సో మీ ఏరియా ఏంటి? పలమనేరు గడ్డనా? అవును సార్. అవును గురుజీ. ఆ పలమనేరు గడ్డ నుంచి అని చెప్పేసి సోమశంకర్ మావజీ ఏదైతే పేరు ఉందో అంత
పేరు ప్రఖ్యాతులు మీకు రావాలని కోరుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ గురూజీ. బ్లెస్సింగ్ గురూజీ. మీరు నాకు చెప్పిన విధానంగా మేము ఫాలో అవుతూ పోతున్నాం కాబట్టి ఇంత మాకు సక్సెస్ వచ్చింది గురూజీ. ఇది నిజం. సూపర్. ఓకే గురూజీ. థ్యాంక్ యూ. నాకు మొట్టమొదటి రోజు గుర్తొస్తుంటాయి కదా, నువ్వు వాచ్ అప్పుడు డిన్నర్ క్వాలిఫై వచ్చావు. మీ అప్లయన్స్ డిన్నర్ క్వాలిఫై కూర్చున్నారు, నరేష్ గురితో మాట్లాడిస్తున్నారు. నేను ఇట్లా 2 సంవత్సరాల క్రితం నాకు మీరా మేడం బాబాజీ చెప్పారు కానీ నాకు అవ్వలేదు గురుజీ, నేను చేయలేదు అని అన్నావు. గురుజీ అంటున్నాడు, స్టైగా చెయ్యి, ఇప్పటికైనా వచ్చావు, లేట్ గా అయినా పర్లేదు, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా చేయండి, నేను చేస్తాను గురుజీ, నేనేదో చూపిస్తా గురుజీ అన్నావు. చాలా మంది మాటలు మాత్రమే చెప్తారు, బట్ ఈ రోజు మీరు మాటలు కాదనమాట, చేతలు చేసి చూపిస్తున్నారు. తక్కువ మాట్లాడి ఎక్కువ వర్క్ చేస్తున్నారు. మీరైనా, ఆదిలక్ష్మి చెల్లైనా, నారాయణ స్వామి సార్ అయినా, మీరు మాట్లాడేది చాలా తక్కువ మాట్లాడతారు, చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నారు. చాలా మంది అప్లయన్స్ కి, మాలాంటి వాళ్ళకి ప్రౌడ్ గా, గర్వంగా అయ్యే విధంగా, గర్వకారణంగా మారుతున్నారు. గాడ్ బ్లెస్ శ్రీనివాసులు సార్. మీరా మేడం పట్ల, బాబాజీ సార్ పట్ల, మీరా మేడం పట్ల ఇప్పుడు ఏదైతే కృతజ్ఞత ఉందో, అలానే మీ డౌన్లైన్ లో నారాయణ స్వామి సార్, ఆదిలక్ష్మి మేడం పట్ల ఎలా అయితే కృతజ్ఞత ఉందో, ఇలానే కృతజ్ఞతగా ఉంటూ, యూనిటీగా ఉంటూ, ఎటువంటి గొడవలు లేకుండా, మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ముందుకెళ్ళండి. మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదు. పైన కరెంట్ కూడా వచ్చేసింది. మాకు గురూజీ ఇక్కడ మాకు ఈ లేడీ లెజెండ్స్ అంటాం కదా, ఈ ఆదిలక్ష్మి మేడము, నెక్స్ట్ ఆడ మనకు అన్నపూర్ణ మేడము, పెద్దామ గురూజీ, చాలా ఇంచుమించు 70 ఏండ్లు ఏంటిది. మాకు చాలా ఆమె చూస్తేనే మాకు విచిత్రం గురూజీ. ఎందుకంటే ఆమె ఒక మాట అనింది గురూజీ, నేను డీడీ కడతాను ఆయన లేదని చెప్పలేదు, నా నుండి నేను చేస్తానా లేదు, నా నుండి మీరు పైకి వచ్చి బాగుపడి నా పేరు చెప్పుకోండి చాలు అనింది. ఇది నాకు ఎంత సంతోషం అంటే మాకు చాలా రబ్బా అనిపించింది. నెక్స్ట్ ఈ మంజుల మేడం అని ప్లస్ మునరత్న మేడం అని, వీళ్ళు కూడా మేము అక్కడికి వెళ్ళేదే లేదు, వారానికి ఒకసారి రాండి సార్ మీరు చాలు, మేము చూసుకుంటామంటారు. చాలా డైనమిక్స్ లీడర్స్ గురూజీ వీళ్ళు. ఓకే గురూజీ, థ్యాంక్ యూ. నారాయణ స్వామి గారికి నాలెడ్జ్ ఇస్తున్నారు, ప్లానర్స్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా జరుగుతుంది అనమాట. సో ఇలానే కంటిన్యూ కావాలి. మీ సక్సెస్ కి అడ్డు అదుపు ఉండకూడదు. కంటిన్యూగా ప్రతిరోజు ఎవరో ఒక రావాలి, ప్రతిరోజు మీరు అప్రిషియేషన్ జరగాలి. ఓకే గురూజీ. ఓకే గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఆల్ ది బెస్ట్ టైగర్. సో నెక్స్ట్ దందా టైగర్ నారాయణ స్వామి సార్, ఈ రోజు ఇది కంప్లీట్ అవ్వాలి. నారాయణ స్వామి గారు ఈ రోజు నీది కూడా కంప్లీట్ అవ్వాలి. రేపు నీతో కూడా జూమ్ లో ఇలానే మాట్లాడాలి టైగర్, నారాయణ స్వామి సార్. ఓకేనా? ఇదంతా నీ ప్రోత్సాహమే. నువ్వు ఆ రోజు తొడగొట్టి మాట్లాడే గుంటూరులో ఆ వీడియో నా దగ్గర ఉంది. రేపు నేను ఆ వీడియో దిశాలో ప్లే చేస్తా. మీరు ఛాంపియన్ ట్రోఫీ తీసుకునేటప్పుడు ఆ వీడియో మీకు దిశాలో ప్లే చేస్తా. ఆయన చెప్పిన మాట ప్రకారం మమ్మల్ని చంపుతాడు గురించి ఇక్కడ. నేను మా తొడగొట్టి చెప్పినాను, ఈ మాట నిలబెట్టాలి సీనా సార్, లే అంటాడు గురించి. ఆ వీడియో నా దగ్గర ఉంది, సీక్రెట్ కూర్చుతున్నా, దాన్ని ఇప్పుడు రివీల్ చేయను మీకు, నేను అది దిశాలో రివీల్ చేస్తాను. ఓకే నారాయణ స్వామి సార్ ఈ రోజు కంప్లీట్ చేయండి ఇది కూడా. ఓకేనా? సిగ్నల్ లేదు సార్కి. సో ఎనీహౌ ఫైనల్ గా ఫైనల్ కమిట్మెంట్ చెప్పండి. లేదా మేడం ఫైనల్ కమిట్మెంట్ చెప్పండి. అదే మా గుజ్జి, గుడ్ మార్నింగ్ మా గుజ్జి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గుజ్జి వీళ్ళు మాటలు వింటా ఉంటే. ఎందుకంటే ఒకప్పుడు మమ్మల్ని మేము చూసుకున్నట్లుంది మా గుజ్జి. మీరు ఏ టార్గెట్ ఇచ్చినా మా గుజ్జి హెల్ప్ అని కానీ ఏది కానీ అడగము, గురుజీ చేస్తాం గురుజీ అంటా అంటే. సో ఇప్పుడు కూడా ఈ టీం అలాగే తయారవుతుంది మా గుజ్జి. ఏదైనా చెప్పినామంటే ఎందుకు ఏమని అడగరు మా గుజ్జి, చేస్తాము అని కమిట్మెంట్ తీసుకుంటారు మా గుజ్జి. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఉండాలని, ఎప్పటికీ ఇలాగే సక్సెస్ లో ఉండాలి టీం అంతా అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మా గుజ్జి. ఇప్పుడు ఏదైతే పేర్లు ఇచ్చినామో మా గుజ్జి, వాచ్ విన్నర్, టార్గెట్ అన్ని కంప్లీట్ చేస్తాం మా గుజ్జి. మా నుంచి ఎంత హెల్ప్ వాళ్ళకి ఇవ్వాలో అంత, దానికన్నా ఎక్కువ ఇచ్చి ప్రతి ఒక్కరిని విన్ చేపిస్తాం మా గుజ్జి. మీ బ్లెస్సింగ్ మా గుజ్జి. థ్యాంక్ యూ మా గుజ్జి. మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకి మంచిగా నాలెడ్జ్ ఇవ్వటమే. మీరు ప్లాన్లకు ఫాలో అప్ చేయడం కాదు, వచ్చిన వాళ్ళకి ఎయిర్ ట్రైనింగ్లు, సండే వెన్యూలు, వాళ్ళకి వీలైతే కోర్ ట్రైనింగ్లు, సెలబ్రేషన్స్, ఈ పనులు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు ఇదే విధంగా టాప్ లో ముందుకు వెళ్తూ ఉంటారు. 100% మిమ్మల్ని బీట్ చేయడానికి ఎవరు రారనమాట. సో ఆల్ ఇండియాలో టాప్ లో ఉంటారు మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ మాగుజీ, మా బ్లెస్సింగ్ అండ్ మాగుజీ. లీనా మేడం వెల్కమ్. లేడీ లయన్. ఈరోజు లీనా మేడం చూపించుకుంటూనే అన్ని చోట్ల కూడా వర్క్ చేస్తున్నాను. లీనా మేడం చూపిస్తూనే నేను డైమండ్ కూడా అయ్యాను ఈరోజు. సో గ్రేట్ చెల్లెమ్మ, వెల్కమ్. థ్యాంక్ యూ మా గురుజీ నాదైతే ఏం లేదు మా గురుజీ. మీరు చేసే ఎడ్యుకేషన్, మీరు జూమ్లో ఇచ్చే నాలెడ్జి, తర్వాత టీం మా గురుజీ, టీం వాళ్ళు టార్గెట్లు అవ్వాలా, మన పేరు అంటూ రావాలనేసి వాళ్ళు కష్టపడటమే మా గురుజీ. మధ్యలో నాకు పేరు వస్తుంది అంతే మా గురుజీ. మొత్తం అంతా డౌన్ లైన్స్ అప్ లైన్స్దే మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ మీరు ఏదైతే చెప్తారో మా గురుజీ, ఇప్పుడు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినానో మా గురుజీ, అవన్నీ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తాం మా గురుజీ మీ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ మా గురుజీ. ఇక్కడ ఏంటంటే చెల్లి, మీరంటూ ఒక కరెక్ట్ డైరెక్షన్కి వెళ్ళకపోతే మీ టీం వెళ్ళరు. ఎందుకు మీకు పేరు వచ్చింది, మేము ఎందుకు మీ పేరు చెప్తామంటే, లీనా అనే ఆమె ఒక కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి మీ టీం అంతా కరెక్ట్ డైరెక్షన్ లో ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. చాలా మంది చేసే తప్పు అప్లయన్స్ డైరెక్షన్ చేంజ్ చేస్తారు. డైరెక్షన్ 1 డిగ్రీ చేంజ్ అయినా సింగపూర్ వెళ్ళాల్సిన షిప్ అండమాన్ నికోబార్ వెళ్ళిపోయింది. మీకు ఎందుకు ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతులు మేము ఇస్తున్నామంటే, మీరు వెళ్ళే డైరెక్షన్ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు, కరెక్ట్ గా టీం లీడ్ చేస్తారు. దానివల్ల కొన్ని వందల మంది జీవితాలు బాగుపడుతున్నాయి. ఇలానే కంటిన్యూగా కరెక్ట్ డైరెక్షన్ లో ఉండండి చెల్లి. 100% విత్ షార్ట్ టైంలో నేను అనుకుంటున్నా డిసెంబర్ కల్లా మీరు డైమెన్షిప్ అయిపోవాలి. ఫాస్ట్ గా ఈ నెలలో ఎబ్రాల్ అయిపోవాలి, తర్వాత నెలలో రూబీ అయిపోవాలి, ఆ తర్వాత ఓపల్, డిసెంబర్ కల్లా డైమండ్ అయిపోయి రికార్డ్ బ్రేక్ చేయాలి మీరు. ఓకేనా? అలా కూడా జరిగింది మ్యాజిక్. సేఫ్ షాప్ లో మ్యాజిక్ జరిగింది అంతే. ఫాస్ట్ టకా 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 డీడీలో వర్షం కురిసింది, మీరు అనుకోరు అలా వర్షం కురిసింది అనమాట. అలా జరిగిపోద్ది. ఓకే, టీమ్ లో కూడా మా గురించి పర్ఫెక్ట్ గా మా గురించి ఎక్కడ రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకుండా, ఎక్కడ కానీ 50 బీవీలకి 100 బీవీలకి అట్లంతా వేయకుండా, నేనైతే ఏదైతే చెప్తానో మా గురించి 200 బీవీ కన్నా ఒక బీవీ ఎక్స్ట్రానే ఉంటుంది. కానీ ఆ పక్క పవర్ లెగ్గులు కానీ ఈ పక్క ఇన్కమ్ లెగ్గులు కానీ మంచిగా టీం వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు మా గురించి. ఎడ్యుకేషన్ అంతా మంచిగా చేసి ఈరోజు టార్గెట్లు ఎంత ఫాస్ట్గా అవుతున్నారంటే కేవలం అదొకటే మా గురించి. 200 బీబీ అనేది చేస్తున్నారు కాబట్టి మా గురించి నాకు పాత రోజులు గుర్తొస్తాయన్నమాట. లీనా మేడంతో స్టార్టింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమె అందనమాట, నా వల్ల కాదు, నేను చేయలేదు. అలాంటి రోజుల నుంచి ఈ రోజు లీనా మేడం నేను చేస్తా గురించి, నేను అది చేస్తా గురించి, ఇది చేస్తా గురించి అని మాట్లాడుతుంటే ఇది కదా సక్సెస్ అంటే అనిపిస్తుంది అనమాట. రియల్ అండి. చాలా మందిలో కూడా ఇదే బాధ. వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళలో ఉన్న శక్తి ఏంటి వాళ్ళు తెలుసుకోలేరు. ఈరోజు లీనా మేడం ఆమె శక్తి ఏంటో ఆమె తెలిసిపోయింది. ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అవుతుంది. నేను చెప్పా కదా, ఆ రోజు చెప్పాను, లీనా మేడం మీరు ఇండియాలో రోల్ మోడల్ అయిపోతారు, ఇండియాకే బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. సేఫ్ షాప్ కే బ్రాండ్ అంబాసిడర్. మీరు సేఫ్ షాప్ కే బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సేఫ్ షాప్ లో 1,60,00,000 మందికి మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు దాకా మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లోనే మీ వీడియోలు చూపించుకుంటారు, మీ మాటలు చూపించుకుంటారు. ఫ్యూచర్ లో దేశంలో 29 రాష్ట్రాల్లో కూడా మీ పేరు వెళ్ళిపోయి 29 రాష్ట్రాల్లో కూడా మీ గురించి మాట్లాడుకుంటారు. అలా ఒక రోల్ మోడల్ అయిపోతారు మీరు. ఇలానే కంటిన్యూగా నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి. టీమ్ కి నాలెడ్జ్ ఇస్తూ ఎక్కువగా ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు వీటి మీద ఫోకస్ చేయండి. మంచిగా నాలెడ్జ్ తీసుకొని టీమ్ ఇలానే ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. ఓకేనా? బ్లెస్సింగ్ మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. చెల్లి. సో రైట్, ఇక సంజయ్ మేడం మాట్లాడండి. మీరా మేడం అండ్ లీనా మేడం లీడర్షిప్ గురించి 2 మాటలు మీరు కూడా మాట్లాడండి. అడ్మిట్ చేసుకోండి. మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మచ్ మా గురుజీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గురుజీ. వ్యక్తులు మా గురుజీ ఇద్దరు కూడా. లీనా మేడం సక్సెస్ చూసినప్పుడల్లా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మా గురుజీ. చాలా ప్రౌడ్ గా అనిపించింది, చాలా ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి వ్యక్తి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరు. థ్యాంక్ యూ గురుమాత. సిగ్నల్ కట్టండి సంజయ్ మేడంకి. సో రైట్, ఎనీహో సంజయ్ మేడం అంటే కొంచెం ఎమోషనల్ గా ఉంటారు లేడీస్. ఎమోషనల్ గా ఉండొద్దు, స్ట్రాంగ్ ఉండాలన్నమాట. ఓకేనా? ఈరోజు బాధ వచ్చినా ఏడుపు, సంతోషం వచ్చినా ఏడుపు ఉండొద్దు. ఓకే, గాడ్ బ్లెస్ చెల్లి, మీరా చెల్లి. ఇలానే మీకు దిష్టి తగలకుండా మీరు అండ్ మీరా చెల్లి ఇలానే కంటిన్యూగా ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ
మీ పేర్లు నా యొక్క మెయిన్ డ్రీమ్ ఏంటంటే మీ పేర్లు సోమశంకర మహాగురుజీ నోట్లో రావాలి. సోమశంకర మాజీ కాదు, వికాస్ మాజీ నోట్లో. ఓకేనా? సోమశంకర మాజీ నోట్లో వస్తుంది, బట్ వికాస్ గురుజీ దగ్గరికి మీ పేర్లు వెళ్ళాలి. అది నా కోరిక. ఓకేనా? సంజయ్ మేడం మాట్లాడతారా? ఎస్ మా గురుజీ. కంగ్రాచులేషన్స్ మేడం, లీనా మేడం, మీరా మేడం. ఇలాగే రోల్ మోడల్ సిస్టర్స్ అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఖచ్చితంగా ఫాస్టెస్ట్ డైమండ్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ మేడం. మీరు పడిన కష్టం దేవుడు చూశారు, అందుకే మీకు మంచి గ్రాటిట్యూడ్ టీం ఇచ్చారు. ఖచ్చితంగా ఇక నుంచి హిస్టరీ క్రియేటర్స్ అయిపోతారు అనమాట. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ గురుమాత. థ్యాంక్ యూ గురుమాత, మీ బ్లెస్సింగ్ గురు. సో రైట్. సో ఇక నేను వేరే ఫోన్ చేసి సాగొడుతున్నాను. నాకేం అమలు బుద్ధి కావట్లా, కానీ తప్పదు, వెళ్ళాలి, వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. సో ఎనీహౌ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ మీరా చెల్లి అండ్ బాబాజాన్ సార్ అండ్ లీనా చెల్లి. ఇలానే కంటిన్యూ అవ్వండి. సో మీరు ఏదైతే పని చేస్తారో ఇదే పని కంటిన్యూ చేయండి. మీ టీంలో ఇదే విధంగా సక్సెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ అనమాట. వన్స్ అగైన్ అందరికి బిగ్ క్లాప్స్. సో ఇక మిగతా వాళ్ళతో సంజయ్ మేడం మాట్లాడతారు. సంజయ్ మేడం మీరు మాట్లాడిచ్చేసి వాళ్ళందరితో కూడా కమిట్మెంట్ తీసుకోండి, సీనియర్ లీడర్స్ తో కావచ్చు, సో మిగతా వాళ్ళతో. సో రేపు మళ్ళీ అప్రిషియేషన్ వస్తాను నేను. సో యాక్చువల్గా నేను అసలు త్వరగా వెళ్ళిపోవాలి లెక్క ప్రకారం అయితే, బట్ ఇక మీతో ఎక్కువసేపు నేను అప్రిషియేట్ చేయాలి కాబట్టి చేస్తూనే ఉన్నాను అనమాట. సో గాడ్ బ్లెస్ అనమాట. సో లీనా చెల్లి, మేరా చెల్లి, వన్స్ అగైన్ పర్మనెంట్ టీమ్. సో టోటల్ శ్రీనివాసు సార్, ఆదిలక్ష్మి గారు అండ్ నారాయణ స్వామి సార్, టాప్ లీడర్స్ అందరి కోసం కూడా బిగ్ క్లాప్స్. అండ్ గణేష్ సార్ అండ్ అన్నా మేడం కోసం కూడా బిగ్ క్లాప్స్. సో ఇదే విధంగా టాప్ లీడర్షిప్ చేస్తూ సో సోమశేఖర్ మాచో ఎట్టి పరిస్థితుల్లో సో ఛాంపియన్ ట్రోఫీ మాత్రం వదిలిపెట్టద్దు. ఛాంపియన్ ట్రోఫీ మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది, వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ముందుకెళ్ళి ఇలానే తీసుకోవాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. అగైన్స్ గాడ్ బ్లెస్. మేడం ఓవర్ టు సంజయ్ మేడం, మాట్లాడండి, క్లోజ్ చేస్తాను.